నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ సంక్రాంతి ఒక స్మృతి. రచన కొలిపాక రమామణి గారు. ఇక కథలోకి వెళ్దామా. 4 రోజుల కిందట అక్కయ్య ఫోన్ చేసింది. తను బావగారు హైదరాబాద్ వస్తున్నారట. ఈ మారు సంక్రాంతి మాతో గడపాలని. సంతోషంగా ఉంది, కానీ అక్కయ్య పిల్లలు, మా పిల్లలు విదేశాల్లో ఉన్నారు. పిల్లలు లేకుండా పండగలో సందడి ఏముంటుంది? అయినా మా శ్రీవారు ఉత్సాహంగానే ఉన్నారు. కనీసం మేము నలుగురమైన పండుగకి కలుసుకుంటున్నందుకు. రేపే భోగి పండగ. ఈరోజు రాత్రికి అక్కయ్య బావగారు వస్తున్నారు. గుమ్మాలకి బంతిపూల మాలలు కడదామని పూల కోసం మేమిద్దరం బజార్లు తిరిగాం. ఏది ఎక్కడా బంతిపూలే కనిపించలేదు. ఏమయ్యాయి? అన్ని పూలు ఎగుమతి చేసేస్తున్నారా? ముగ్గులు వేద్దామంటే ఆ ఆశే లేదు. మాది 7 అంతస్తుల భవనంలో ఓ చిన్న ఇంటి భాగం. ముందు వరండా, నలుగురు నడిచిపోయే ప్రదేశం. వెంటనే మా కాకినాడ ఇల్లు, చిన్నతనం గుర్తుకు వచ్చాయి నాకు. సంక్రాంతి పండుగ మస్తిష్కంలో సందడి చేసింది. ముఖ్యంగా అక్కయ్య జీవితాన్ని ఓ మలుపు తిప్పిన ఆ సంక్రాంతి పండుగ కళ్ళ ముందు మెదిలింది. మాది చాలా పెద్ద మండువా ఇల్లు. చుట్టూ మొక్కలు పెంచుకోవడానికి సరిపడా ప్రదేశం. అమ్మకి, నాన్నకి మొక్కల పెంపకం బాగా ఇష్టం. వెనుక పెరటిలో కొబ్బరి చెట్టు, ముందు భాగంలో ప్రహరీ గోడ నానుకునే పూల మొక్కలు, 2 పక్కల కూరగాయల మొక్కలు, జామ, మామిడి లాంటి పండ్ల చెట్లు ఉండేవి. ఆ సంవత్సరం బంతిపూలు విరగబూసాయి. ఎన్ని రకాల పూలు! లేత పసుపు, ముదురు పసుపు, తెలుపు, ఎరుపు, పసుపు కలగలిసిన చిన్న కాకరవంతి పూలు. ఆ పూలని నవ్వుతూ నాతో కబుర్లు చెబుతున్నట్టుగా ఉన్నాయి. ఏమిటి చిన్ని అలా నుంచున్నావు? సంధ్యవేళ అవుతోంది, గొబ్బెమ్మల్ని పెట్టు అని మీ స్నేహితురాలు వచ్చేస్తారు అంది. అక్క కల్లాపి చల్లిన వాకిట్లో అందమైన ముగ్గులు పెడుతోంది. అక్క పైటి చెంగు నడుం చుట్టూ తిప్పి, ముందు దోపి పరిగిని పైకి చెక్కుకొని వంగి రామచిలుకల ముగ్గు పెడుతోంది. పొడవైన వాలుజడ ముందుకు పడుతూ నండూరి వారి ఎంకిలా ఉంది. నేను గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరిస్తూ ఉన్నాను. ఇంతలోనే సీత, గౌరీ, సుబ్బలక్ష్మి వాళ్ళు వచ్చారు. అందరం గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ ఏలా వచ్చేనమ్మా కృష్ణుడేలా వచ్చేని అంటూ పాట పాడుతూ చేతులు తట్టాం. అక్క ఒక పక్కన నించుని మమ్మల్ని నవ్వుతూ చూస్తోంది. తను 10వ క్లాస్ చదువుతోంది. నేను 8వ తరగతి చదువుతున్నాను. గేటు ముందు రిక్షాలో అగ్ని శబ్దమైంది. గేట్ తీసుకుని అత్తయ్య, మామయ్య, జయ, విఠల్ బావ వచ్చారు. మేము అప్పటికీ ఆఖరి పాట సుబ్బి గొబ్బెమ్మ శుభమునియమే పాడుతున్నాం. జయ మా జట్టులో చేరిపోయింది. అది నేను మంచి స్నేహితులం. ఒకే తరగతి చదువుతున్నాం. మొగలి పువ్వంటి మొగిడినియవే అంటూ మేము నవ్వుతూ సిగ్గుపడుతూ పాట ముగించాం. చెరుకు గడల కట్ట లోపలికి పట్టుకెళ్తున్న బావ ఒకసారి మా వంక చూసి నవ్వాడు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి మా మేనత్త కుటుంబం మా ఇంటికి రావడం మామూలే. మా నాన్నగారు అమ్మవారి రాక కోసం ఎదురు చూస్తారు. మామయ్య మా నాన్నగారి మేనత్త కొడుకు, అందువల్ల బావమరుదులు ఇద్దరు సరదాగా ఉంటారు. మా స్నేహితురాలని వారి ఇళ్ళకి పంపి చీకటి పడుతూ ఉండటంతో నేను, జయ, అక్క కూడా లోపలికి వెళ్ళాం. ఏమీ కోడలి పిల్ల, ఎలా ఉన్నావు? ఇలారా నా పక్కన కూర్చో అంటూ అత్త అక్కయ్యని తన పక్కన కూర్చోబెట్టుకుంది. నేను, జయ లోపలికి వెళ్ళి అందరికీ మంచినీళ్ళు తెచ్చాం. వదిన మా కోడలు బాగా పొడవైంది, విఠల్ భుజాల దాకా వచ్చేసింది అంటూ అక్కని నఖసిక పర్యంతం చూస్తూ అమ్మతో కబుర్లు చెప్తోంది అత్త. అక్క సిగ్గుతో ముడుచుకుపోయి కాసేపు కూర్చొని నేను చదువుకోవాలి అంటూ లోపలికి గదిలోకి వెళ్ళిపోయింది. ఇంతలోనే ఇంజనీరింగ్ చదివే అన్నయ్య, ఆడుకోవడానికి వెళ్ళిన తమ్ముడు సీను వచ్చారు. వసుంధర 7:30 అవుతోంది, భోజనాలు వడ్డించు అన్నారు నాన్న. నాన్నగారికి అన్నీ టైం ప్రకారం జరగాలి. వంటింట్లో మేమందరం కూర్చుంటే అమ్మ, అత్త వడ్డనాలు చేశారు. భోజనం చేస్తూ మాట్లాడకూడదు. విస్తరిలో వడ్డించిన వస్తువులు పారేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటూ నాన్నగారు మాకు చెప్తారు. అందువల్ల భోజనాల పర్వం నిశ్శబ్దంగా గడిచింది. రాత్రి 9:30కు ఇంట్లో దీపాలు ఆర్పి అందరూ పడుకోవాలి. అప్పటిదాకా వంటింట్లో అమ్మ, అత్తయ్య, చిన్న గదిలో ఆడపిల్లలం, మండువా గదిలో మగవాళ్ళు కబుర్లు చెప్పుకున్నాం. భోగి ఉదయం 4 గంటలకే అమ్మ ఆడపిల్లల్ని తలంట్లకి లేపేసింది. అప్పటికి నాన్నగారు నీళ్ళ గది పక్కన ఉన్న పొయ్యి మీద కాగు పెట్టి నీళ్లు కాస్తున్నారు. 4 కర్రపేళ్ళు, ఎండిన కొబ్బరి మంటలు, ఎండిన కొబ్బరి చిప్పలు పెట్టి మంట పెద్దది పెడుతున్నారు. అప్పుడే మగపిల్లలు కూడా లేచి భోగి మంటలు చూడటానికి వీధిలోకి వెళ్ళారు. మా స్నానాలు అవగానే అమ్మ జుట్టు బాగా తుడిచి సాంబ్రాణి పొగ వేసి, తెల్లారి పెట్టుకోండి వచ్చి జడలు వేస్తాను అంటూ కాఫీలు కలపడానికి వెళ్ళింది. నేను, జయ బయట బుట్టలు పట్టుకుని దేవుడు పూజకు పూలు కోస్తున్నాం. అక్క నీరెండలో కూర్చొని జుట్టుని ఆరబెట్టుకుంటోంది. ముందుగా విఠల్ బావ వచ్చాడు. తిన్నగా అక్క దగ్గరికి వెళ్ళి తన పొడవైన జుట్టు చేతిలోకి తీసుకొని
అబ్బాయి ఎంత బాగుందో నీ జుట్టు అన్నాడు. అక్క గభాలన బావ చేతిలోంచి తన జుట్టు లాక్కుని లోపలికి వెళ్ళిపోయింది. అరే విఠల్, నువ్వు వచ్చేసావా, నీకోసం వీధిలో వెతుకుతున్నామంటూ అన్నయ్య సీను వచ్చారు. సీను గొబ్బి పిడకల దండలు భోగిమంటల్లో వేసావా లేదా నేను కేక వేశాను. పెరట్లో గోడకి పెట్టిన 4 దండలేగా వేశామన్నాడు సీను మసి అంటుకున్న చేతులు దులుపుకుంటూ. కాఫీ తాగగానే అమ్మ మా ముగ్గురికి జడగంటలు పెట్టి జడలు వేసి చామంతి పూలతో జడల మీద ఓపికగా కుట్టింది. అత్త ఇచ్చిన వేడివేడి ఉప్మా తిని కొత్త బట్టలు వేసుకున్నాం. రంగులు వేసిన చిన్న చిన్న పిడతలు అమ్మ బుట్టలో సర్దింది. పంచదార చిలుకలు, చెరుకు ముక్కలు, డబ్బులు, రేగుపళ్ళు, పువ్వులు పెట్టిన పిడతలు మేము ఆ వీధిలోను పక్క వీధిలోను పిల్లలకి ఇచ్చి రావాలి. అక్కయ్య అందరికీ బొట్టు పెట్టి 3 రోజుల బొమ్మల కొలువు పేరంటానికి పిలవాలి. వీధిలో సందడిగా ఉంది. ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు, మధ్యలో గొబ్బెమ్మలు, వీధి చివరన ఆరిపోతున్న భోగిమంట, ఇంటింటికి తిరిగే హరిదాసులు, గంగిరెద్దుల వాళ్ళు. ఈరోజు గృహస్థులు ఎవరిని ఒట్టి చేతులతో పంపరు. నాన్నగారు ఒక డబ్బా నిండా బియ్యం, అందులో ఒక చిన్న గ్లాసు ఉంచుతారు. పళ్ళెంలో గ్లాసుతో బియ్యం ఉంచుకొని 1 రూపాయి బిళ్ళ పెట్టి పండుగలలో ఎవరు వచ్చినా ఇవ్వాలని నాన్నగారు మాకు ముందే చెప్తారు. ఇవి కాగా గంగిరెద్దుల వారికి దుప్పట్లు, తక్కిన వారికి పాత పంచెలు, పాత చీరలు అమ్మ పక్కన పెట్టి ఉంచుతుంది. గంటలో మేము తిరిగి వచ్చాం. అక్కయ్య అద్దం ముందర కూర్చొని తన పరికిని ఓని చూసుకుంటోంది. గుమ్మంలోకి విఠల్ బావ వచ్చాడు. అక్కయ్య వెనక్కి తిరిగి చూసింది, కానీ పారిపోలేదు. మళ్ళీ అద్దంలోకి చూస్తూ అద్దంలోంచి బావని కూడా చూస్తోంది. ప్రభా, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అన్న నాన్నగారి మాటలతో అక్క ఉలిక్కిపడి లోపలికి వడివడిగా వెళ్ళింది. బావ పక్కకి జరిగి నిల్చున్నాడు. ఈ మారు బొమ్మల కొలువు కొంచెం వేరే విధంగా పెట్టాం. బొమ్మలతో పాటు ఎన్నికల తతంగం అంతా పెట్టాం. ఎన్నికల ప్రచారం, ఓటుల హక్కు విలువ, ఎన్నికలు జరిగే ప్రదేశాలు, గదులు, స్త్రీ పురుషులు వరుసగా నుంచుని ఓటును వినియోగించడం అంతా బొమ్మలతో తయారు చేసి పెట్టాం. అలాగే భారతదేశం ప్రసిద్ధ దేవాలయాలు అంటూ గుళ్ళు, గోపురాలు, పుష్కరిణిలు పెట్టాం. మందిరం బొమ్మలు కొన్ని పేపర్లలోంచి పాత తరగతుల వాచకాలలోంచి కత్తిరించి అట్టముక్కల మీద అతికించి ఇసుకలో గుచ్చాం. చెరువులకి, నదులకి, ఇసుకకి నీలం రంగు వేసి పెట్టాం. ఈ బొమ్మల కొలువు మా ఇంటిలిపాది కలిసి చేసిన ప్రయోగం. నాన్నగారు, అన్నయ్య మంచి ఆలోచనలు ఇస్తే తక్కిన వాళ్ళం తయారు చేశాం. ఈ సంవత్సరం మా బొమ్మల కొలువును పేరెంటాలంతా చాలా మెచ్చుకున్నారు. మరునాడు సంక్రాంతి పండగ. ఇంట్లో పులిహార, బొబ్బట్లు చేశారు. అమ్మ, అత్త కలిసి పప్పు, దప్పడం, వంకాయ ముద్దకూర, కొబ్బరికాయ పచ్చడి, అరటికాయ వేపుడు బ్రహ్మాండంగా ఉంది పండగ భోజనం. మా భోజనాలు అయ్యాక అత్త, మామ కూర్చొని భోజనం చేస్తున్నారు. మాకు అడ్డెదురు కానీ మీరేలా కూర్చోండే చిన్ని అంది అమ్మ. నేను జయ అక్కడే కూర్చున్నాం. అక్కడ మా గదిలోకి వెళ్ళిపోయింది. అమ్మ మా ఊళ్ళో జరిగే శ్రీభాష్యం, అప్పలాచార్యుల గారి ప్రవచనాలు, తిరుప్పావై ఎలా చెబుతారో, పాశురాలలోని గుడార్థాలు ఏమిటో అత్తకి చెబుతోంది. వదినా, నువ్వు అన్నయ్య రోజు సాయంత్రం వెళ్తారా? ఎంత అదృష్టవంతులమ్మ మీరు అంది అత్త. ఈ ఊళ్ళో జరిగే సంగీత కచేరీలకి, హరికథలకి, పురాణ కాలక్షేపాలకి మేము పిల్లలను తీసుకుని కూడా వెళ్తాం. ఓ 4 ఏళ్లుగా పెద్దవాడు కాలేజీ చదువుకుంటూ రావడం మానేశాడు. ఇప్పుడు 10వ క్లాస్కి వచ్చాక ప్రభ మాతో రావడం లేదు. దానికి హోంవర్క్ అలా ఉంటుంది అంది అమ్మ. ప్రభకి వచ్చే ఎడ్తో చదువు అయిపోతుంది కదా అంది అత్త. ఆ హై స్కూల్ చదువు అయిపోతుంది అంటే అది కాలేజీ చదువులు కూడా చదువుతుందా ఆశ్చర్యంగా అడిగింది అత్త. అది బాగా చదువుకుంటుంది, దానికి డిగ్రీ వరకు చెప్పిద్దాం అంటోను మీ అన్నయ్య. ఆడపిల్లలకి అంత చదువులు ఎందుకు, ఉద్యోగం చేయాలా? ఆ ముడుములు పడే మా కోడలు మా ఇంటికి వస్తే మేము అపురూపంగా చూసుకోమా అంది అత్త. ఆ విషయం మీ అన్నయ్యనే అడుగు వదినా అంటూ అమ్మ ప్రసంగం ముగించింది. తిరిగి నా వైపు చూసి, చిన్ని అక్కని పిలుచుకురా, కొంచెం బొబ్బట్లు చేసేస్తే అయిపోతాయి, నేను పనివాళ్ళు ఇవ్వడానికి బుట్టలు సర్దేస్తాను అంది. చేసిన వంటకాలు ముఖ్యంగా పిండి వంటలు అరిటాకులో వేసి దాన్ని ఓ చిన్న తాటాకు బుట్టలో పెట్టి ఈరోజు అమ్మ పనివాళ్ళకి, రోడ్డు తుడిచే వాళ్ళకి, కాలువలు కడిగే వాళ్ళకి, పాల వాళ్ళకి, మేస్త్రితో వచ్చే కూలీలకి అందరికీ పెడుతోంది. ఇంట్లో పనిచేసే వెంకమ్మకి తప్పక కొత్త చీర ఇస్తుంది. నేను అక్కయ్య గదికి వెళ్ళాను. పడుకొని ఉంటుంది అనుకున్నాను, కానీ చక్కగా కూర్చొని బావతో కబుర్లాడుతోంది. అక్క, అమ్మ రమ్మంటోంది అన్నాను. ఎందుకే సుద్దు పద్దు అంటూ వెక్కిరించాడు విఠల్ బావ. నా పేరు సుద్దు కాదు, సుధా అంటూ బావని కోపంగా చూసి గదిలోంచి బయటికి వచ్చేసాను. నువ్వు బొబ్బట్లు చేయాలంట అక్క, రా అని బయట నుంచే గట్టిగా అరిచాను. అమ్మ ప్రభా, వెంటనే వెళ్ళు, అమ్మ పిలుస్తోంది అని నాన్నగారు కేక వేశారు. అక్క లేచి వచ్చింది.
అక్క వేడివేడిగా బొబ్బట్లు చేస్తూ ఉంటే నేను జయ అడిగి పెట్టించుకున్నాం. ఇంతలోనే సీను బావ వచ్చి ఆకులు పెట్టుకున్నారు. సీను ఏమిట్రై బొబ్బట్లు చక్కగా వివిధ దేశాల మ్యాపుల్లో ఉన్నాయి అన్నాడు బావ నవ్వుతూ. అవును, తమరు జాగ్రఫీలో 0 తెచ్చుకుంటారటగా, అందుకే పాఠాలు చెప్దామని అంది అక్క మాట విసురుతూ. అక్క నాకు ఆఫ్రికా మ్యాప్ చేసి పెట్టవా అన్నాడు సీను. ముందులే అక్కడి నుంచి తంతాను వెధవా అని అరిచింది అక్క. సాయంత్రం అత్తని మావయ్యని కూర్చోబెట్టి కొత్త బట్టలు ఇచ్చారు అమ్మ నాన్న. పళ్ళు, పసుపు, కుంకుమ, పూలు అత్తకి పళ్ళెంలో పెట్టింది అమ్మ. కనుమనాడు గారెలు, పెరుగు వడలు చేసింది అమ్మ. వదిన, మీరు వెళ్ళిపోతే ఇల్లు చిన్నబోతుంది అంది అమ్మ అత్తతో. నీతోనూ అన్నయ్యతోనూ ఓ ముఖ్య విషయం మాట్లాడాలని మేమిద్దరం వచ్చాం. జయ, నాన్నని మామయ్యని ఒకసారి పిలుచుకురా అంది అత్త. వెనుక పెరట్లో కొబ్బరి చెట్ల కింద అంతా సమావేశమయ్యారు. నేను జయ దగ్గరలోనే ఉన్న చిక్కుడు పాదు నుంచి కాయలు తెంపుతున్నాం. అన్నయ్య, నేను బావగారి విఠల్ పెళ్లి విషయం మాట్లాడాలని వచ్చాం. వచ్చే సంవత్సరంతో వాడి డిగ్రీ అయిపోతుంది. ఆ 3 ముళ్ళు వేయించేస్తే నేను మా కోడలు ప్రభని మా ఇంటికి తీసుకుపోవచ్చు. ఏమంటారు అంది అత్త. వద్దమ్మా, వీళ్ళకి పెళ్లి చేయటం అంత మంచిది కాదు అన్నారు నాన్న. అన్నయ్య, కొత్తగా మాట్లాడుతున్నావు. ఈరోజు ఇది ఎప్పుడూ అనుకున్న సంబంధమే కదా. నువ్వు బావగారు అలా అనుకున్నారేమో. నాకు మీ వదినకి ఇష్టం లేదు. ఎందుకని? మావయ్య గొంతు పెంచారు. అమ్మ, ప్రభ, విఠల్ మీ ఇద్దరు కూడా రండి. మీ భవిష్యత్తు గురించే మేము మాట్లాడుతున్నామన్నారు నాన్న. వాళ్ళిద్దరూ కుతూహలంగా వచ్చి నిల్చున్నారు. మీ పెళ్లి జరగడం గురించే మాట్లాడుకుంటున్నాం. విఠల్ వాళ్ళ ఇంటిలో 2 తరాలుగా మేనరికాలు జరుగుతున్నాయి. మీది 3వ తరం అవుతుంది. ఇలా దగ్గరి సంబంధాల వారిని చేసుకుంటే పుట్టబోయే పిల్లల ఆరోగ్యం బాగుండదు. విఠల్ అక్కడికి కొంచెం నత్తి వచ్చింది. విఠల్ కూడా చదువులో అంతంత మాత్రమే. ఇప్పుడు మళ్ళీ 3వ తరం కూడా మేనరికమే జరిగితే ఎలాంటి పిల్లలు పుడతారో చెప్పలేం. మాకు పిల్లలు అక్కర్లేదు మావయ్య, నాకు ప్రభ కావాలి అన్నాడు విఠల్. ఒరే, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? మా వంశానికి నువ్వు ఒకే ఒక్క మగబిడ్డవి. నీకు పిల్లలు లేకపోతే ఎలా అంది అత్త ఉద్రేకంగా. బావా, విఠల్ ప్రభ అనురాగంతో ఉంటారు. ఇప్పుడు వారిని మనం ఇలా ఇబ్బంది పెట్టడం మంచిదంటావా అన్నారు మావయ్య. ప్రభతో మేము ఎప్పుడు పెళ్లి సంగతి మాట్లాడలేదు. చదువుకున్నవారు, తెలివైన వారు తమ జీవితాలని తామే మలుచుకుంటారు. ఒక నిర్ణయం చెడ్డ అని తెలిసినప్పుడు మార్చుకోవాలి. ఇక అనురాగాలంటావా, ఈ వయసులో పరస్పర ఆకర్షణ ఉండటం సహజం. ప్రభే అక్కర్లేదు. ఆ వయసులో ఏ అమ్మాయి దగ్గరలో ఉన్నా విఠల్ అంతే ఆకర్షణతో ఉండేవాడు. కొన్ని రోజులు మనం పిల్లల్ని దూరంగా ఉంచుదాం. మంచి చెడు వారు ఆలోచించుకొని చక్కటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది అన్నారు నాన్న. అక్కయ్య లోపలికి వెళ్ళిపోయింది. మామయ్య, అత్తయ్యలు ముఖాలు చిన్నపోయాయి. విఠల్ బావ అవమానం జరిగినట్టు ముఖం ఎర్రగా చేసుకున్నాడు. ఎవరో పేరెంటాల రావడంతో సమావేశం ముగిసింది. 2 ఏళ్ల తర్వాత విఠల్ బావ పెళ్ళి వేరే అమ్మాయితో, 5 ఏళ్ల తర్వాత అక్కయ్య పెళ్ళి ఢిల్లీలో ఉండే బావగారితో జరిగింది. ఇద్దరు సుఖంగా సంతోషంగా ఉన్నారు. మంచి సంస్కారం ఉన్న మనుషులు అవడం వల్ల అత్త మావయ్యలతో మా బాంధవ్యం మామూలుగానే కొనసాగింది. పిల్లలం మంచి స్నేహితులుగా మిగిలాం. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.